నా బంగారు కొండ అది. ఏంట్రో ఇంత డీసెంట్ గా తయారయ్యా? అన్నా వీడు బాగా అల్లరి చేస్తాడనా, వీడిని తట్టుకోవడం చాలా కష్టం. ఆడవాళ్ళందరూ వీడికి లైన్ ఇస్తుంటే చూసి మనకి కడుపు మండుతుంది. ఈయన జార్జ్ కోషి. సార్ మీరు చాలా టెర్రర్ అంటగా. ఇదేదో బాగుందే. మీ ఊర్లో మా మావి ఉన్నాడు సార్, ఆయన దగ్గర ఒక మస్తు ఐటమ్ ఉంది, సూపర్ గా ఉంటుంది. దీనికి అంత సీన్ లేదు కానీ బానే ఉంది. రే మామా, నువ్వెప్పుడు చూడలా? ఒక ఇంగ్లీష్ సినిమాలో ఆ కర్ర నుంచి కత్తి తీసి ఛాతి మీద పొడిచి చంపే సీన్ ఉంటుంది, సూపర్ ఉంటుంది. తన పేరు కన్యా. హాయ్, మీ ధైర్యం నాకు నచ్చింది. వీరిని నమ్ముకుని వచ్చారు కదా. సార్ మీ గెటప్ బాలే గెటప్ లో ఉంది. సినిమాలో ట్రై చేయలేకపోయారా? పైకి వస్తారు. వీళ్ళకి కాస్త రెస్ట్ కావాలి. నేను కొన్ని విషయాల గురించి నీతో మాట్లాడాలి. సారీరా, మర్చిపోయాను. అయ్యో, ఒకదాన్ని పరిచయం చేయడం మర్చిపోయాను. సారీరా. మీట్ మిస్టర్ జూలియట్ సీజర్. గొప్పోడు సార్. సార్ మీలా ఒక 5గురు వచ్చినా ప్రాబ్లం లేదు సార్. మెడ మీద క్లిప్ వేసి వస్తుంది అంతే కదరా. పైకి దగ్గర రే, ఒక నిమిషం ఎప్పుడే వస్తాను. రే బండాపరా. అన్నా పని అయిపోయిందా? పని అయిపోయింది. సరే మరి కలుద్దాం. సెలవు అన్నని కాల్ చేయమని చెప్పు. సరే చెప్తాను. మన తోటకి ఎరువు తెచ్చేవాళ్ళరా. రే వీళ్ళ కొంచెం. ఓ మర్చిపోయాను, తిన్నగా వెళ్తే పెద్ద హాలు, తర్వాత 2 బెడ్రూమ్లు. మీరు వెళ్ళండి, లగేజ్లు పంపిస్తాను. నేను వెళ్ళి వీడితో దాకా మాట్లాడేసి వస్తాను. హే ధైర్యంగా వెళ్ళు. రే నువ్వేంట్రా ఇలా మారిపోయావు? ఏంటి చెప్పరా? ఆయన చెప్పాడంట, ఈయన నమ్మేశాడంట. చెప్పినట్టు డబ్బు ఇచ్చి కారు కొనుక్కున్నాడు. ఆయన చెప్పినట్టు చేస్తే ఇంకా ఎక్కువ డబ్బులు ఇస్తానని ఆఫరు. వ్యభిచార గృహానికి వెళ్ళి అమ్మాయిని తెమ్మన్నాడు. ఇప్పుడు ఒకరిని చంపాలంటున్నాడు. ఏంట్రా ఇదంతా? ఇంగ్లీష్ మూవీయా? నేను చెప్పాను కదరా ఆయన కూతురు. ఎవర్రా అమ్మాయి? కాకినాడలో ఉన్న అమ్మాయికి మలేషియాలో నాన్న ఉంటాడా? దేనికైనా లింక్ ఉండాలి కదరా. ఇది జరిగిన సంఘటన కదా. ఆ టైంలో అమ్మాయి హత్య గురించి న్యూస్ వచ్చింది కదా. అదంతా నిజమే అనుకుందాం. ఒకటి, ఆయన పూర్తిగా విషయం నీకు చెప్పలేదు, లేదా నీకు చెప్పిందంతా కూడా అబద్ధమే. అదీ కాకుండా ఆయన పెద్ద ఫ్రాడ్లా అనిపిస్తోంది. మామా, నాకెందుకో ఆయన బాంబే నుంచి వచ్చినట్టు అనిపిస్తోంది. అక్కడ ఆయన సెక్స్ మాఫియా కింగ్ అనుకుంటా. ఇతర రాష్ట్రాల్లో ఉన్న అమ్మాయిల్ని కిడ్నాప్ చేసి అక్కడికి తీసుకెళ్లి వ్యభిచార గృహాలకి అమ్మేస్తున్నాడేమో. ఏంట్రా ఇది? నీకంటూ ఒక స్టాండ్ లేదా? రేలా చూడు, పెళ్లి కానివాడు ఎలాంటి డిసిషన్ తీసుకోలేడ్రా మామా. నువ్వు ఇక్కడే ఉండవు, నేను రహస్యంగా వెళ్ళి జరిగేది తెలుసుకుని వస్తాను. నువ్వు పిచ్చి పనులేం చేయక. హే